హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్. గైస్, మనం తెలుసు కదా, గత 2-3 రోజుల నుంచి అయితే ఇక మన పొట్ట తగ్గాలని చెప్పి డైట్ మెయింటైన్ చేస్తున్నాం. అట్లనే జిమ్ కూడా ప్రిపేర్ అవుతున్నా. సో ఇవాళ ముచ్చట ఏంటంటే, ఇక నైట్ డైట్ డిన్నర్ అయితే మనకు డైలీ ఒక 2 చపాతీలు, అట్లనే ఒక కర్రీ, అట్లనే ఒక 2 ఎగ్స్ అయితే తింటున్నా. ఇక సాటర్డే మండే వచ్చేసి ఎగ్స్ తప్పించి వేరే సలాడ్ తాగుతున్నా. సో ఇవాళ అయితే మనకు చపాతీ విత్ ఆలు కర్రీ, అలాగే 2 ఎగ్స్. సో డైట్కు మంచి ఫుడ్ ఇది. సో ఇక ఇవాళ అయితే ఆలు కర్రీ చేస్తున్నా. ఎట్లా చేస్తున్నా చూడండి, ఓకేనా? చలో గైస్, ముందుగా అయితే పొయ్యి మీద బాయిల్ వాటర్లో ఆలు అయితే వేసేసిన. మనకు కర్రీ కావాలి కాబట్టి. అట్లనే మనము బాయిల్ ఎగ్స్ తింటాను రోజు కాబట్టి ఇక 3 ఎదురు పెట్టినా, ఒక 2 నాకు, ఒకటి మా పాపకి. అట్లనే చపాతీ కోసం అయితే పిండి తీసుకున్నా. చలో ఇక చపాతీ డైలీ చేస్తాం, కామన్. మనకు మెయిన్ వచ్చేసి ఆలు కర్రీ కాబట్టి అది ఎట్లా చేయాలో మీకు మంచిగా A to Z టైప్ స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి, ఓకేనా? గైస్, డేట్స్ అయితే తింటున్నా. ఇక ఆలు అయితే ఉడకాలి కాబట్టి టైం పడుతుంది, ఆలు అయినా అట్లనే ఎగ్స్. సో మనమైతే ఇక ఒక 2 days నుంచి డైట్ మెయింటైన్ చేస్తున్నాం కదా. సో మై డైలీ లైఫ్ రొటీన్ చెప్తా ఇవ్వండి. రోజు మార్నింగ్ 6 గంటలకు లేస్తున్నా. లేచి 6 నుంచి 7 దాకా వర్కౌట్స్, ఇంటి దగ్గర చేసే వర్కౌట్స్, అట్లనే వాకింగ్ చేస్తున్నా 4 kilometers, గోయింగ్ 2 kilometers, కమింగ్ 2 kilometers, మొత్తం 4 kilometers. తర్వాత వచ్చినాక ఏమైనా వర్క్స్ ఉంటే వర్క్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి మనకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 ఇడ్లీలు, సాంబార్ లేకుంటే 2 ఇడ్లీలు, చికెన్ తింటున్నా. ఇక తర్వాత మళ్ళా మన బిజినెస్ వర్క్ చూసుకొని మనకు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నార్మల్ రైస్, అట్లనే కర్రీ, వెజ్ ఆర్ నాన్ వెజ్ లిమిటెడ్. తర్వాత మళ్ళీ వర్క్ చూసుకొని మధ్యాహ్నం వీలైతే ఇంకా టైం ఎక్స్ట్రా ఉంటే ఒక 2 hours లేదా 1 hour స్లీప్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఫ్రూట్ లేదా మిల్క్ తాగుతున్నా, ఆప్షనల్. తర్వాత సాయంత్రం ఫ్రీ ఉంటే ఇంకేమైనా వర్క్ చేసుకొని జిమ్కి వెళ్ళాలి. అలాగే ఫీజు కట్టినా కాబట్టి ఇక రేపటి నుంచి మీకు జిమ్ వీడియోస్ కూడా వస్తాయి. జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయి డిన్నర్ వచ్చేసి 2 చపాతీలు, అట్లా 2 ఎగ్స్ విత్ కర్రీ, వెజ్ నాన్ వెజ్ లిమిటెడ్. సో అనుకుంటున్నా అవి కంటిన్యూ చేస్తా 100%. చూద్దాం. అసలు నేను నా గెస్ట్ ప్రకారం అయితే ఒక 3 monthsలో ఈ పొట్ట అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం, ఓకేనా? మీకు డైలీ వీడియోస్ కనిపిస్తాయి కాబట్టి చూద్దాం. ఓకే గైస్, ఇక ఆలు అయితే ఉడికింది. ఇక ఆలు కర్రీ ప్రిపేర్, ఓకేనా? షరో దగ్గర నచ్చింది. ఒక 1/2 hour అవుతుంది నాన్ స్టాప్. అసలు నిలబడ్డ దగ్గరనే కళ్ళు కదపకుండా చూస్తుంది మా చిన్ని. పప్ప ఏం చూస్తున్నావా? ఎగ్గో పప్ప, ఎగ్ తింటావా? డాడీ ఎగ్ తింటావా? ఎగ్ తింటావా? అద్దా ఏం తింటావు? చాక్ తింటావా? మొత్తం అంత గది తీసుకుంటుంది చేతులు. ఆలు అట్లనే గుడ్లు అయితే మంచిగా ఉడికినాయి. ఒక 10 నిమిషాలు అయితే ఉడికిచ్చిన, చెంచులు వచ్చిన సెట్ అయిపోయింది. ఇక ఆలు మీద లేయర్ తీసేయాలి, అట్లనే గుడ్డు కూడా మీద పొట్టు తీసేసి పక్కెట్టుకున్నాం. ఎందుకంటే ఆలు కర్రీ వేయాలి. ఎగ్స్ వచ్చేసి మనకు తెలుసు కదా, చపాతీ పక్కకు స్టఫ్ అవుతుంది. చలో ఇక కర్రీ అయితే చాలా చేద్దాం. బౌల్ తీసుకొని మనకు తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. నేను లిమిటెడ్ పోస్తున్నా, ఆయిల్ తక్కువ పోసుకుంటే మనకు మంచిది. గైస్, ఆయిల్ బాయిల్ అయినాక కొన్ని ఆవాలు, అలాగే కొన్ని నువ్వులు, తగినన్ని జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు ఆకులు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కావచ్చు, అందుకే కొంచెం చక్కగా ఉన్నాయి.
ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మిర్చి కూడా కొంచెం మీడియం బాయిల్ అయినాక మనకు ఆనియన్స్ తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఓకే గైస్, ఇక మనకైతే మిర్చి అట్లనే ఆనియన్స్ కూడా కొంచెం బాయిల్ అయినాయి, మీడియం బాయిల్. ఈ టైంలో అయితే మనకు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వల్ల ఇంకొంచెం తొందరగా బాయిల్ అయిపోతాయి, తొందరగా ఉడుకుతాయి అన్నట్టు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక చూడండి, మనకు కావాల్సిన చపాతీలు కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టినాం. ఇక పెంక మీద వేసి చపాతీలు చేసుడే. ఇక మంచిగా డీప్ ఫ్రై కావాలి ఆనియన్స్ అట్లనే మిర్చి. గాయస్, మా పప్పాయి ఉండి గుడ్డు తిమ్మని ఎత్తి మొత్తం 100 ముక్కలు చేసింది. ఏం చేస్తున్నావు ఇడ్యుడు? ఏం చేస్తున్నావు? నవ్వుతున్నా ఇంకా. గాయస్, ఇక చపాతి కూడా అవుతుంది మనకు, ఎందుకంటే కూర బాయిల్ కావాలి ఫస్ట్. కూడా ఆనియన్స్ అండ్ మిర్చి. గాయస్, మనకు అనుకున్నట్టు మంచి బాయిల్ అయింది. ఈ టైంలో అయితే మనకు తగినంత పసుపు వేసుకోవాలి, అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇక అట్లనే మనకు తెలుసు కదా, మాల్ మసాలాలు ఉంటాయి కొన్ని, అవి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఓకే ఫ్రెండ్స్, ఇట్లా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఇక కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇదైతే వేసుకోవాలి. ఇక ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు. ఇవి మనకు కచ్చబచ్చ కలుపుకుంటే చెదరైన నడుస్తుంది, ఎందుకంటే మనకు చపాతీ కాబట్టి ఎట్లనే మెత్తగా ఉంటుంది కాబట్టి టేస్ట్ వేరే ఉంటుంది. ఆల్మోస్ట్ నేను చాలా తిన్నా, దీని కాంబినేషన్ అయితే ఏది కొట్టలేదు. పన్నీర్ ఇది రెండు సేమ్, పన్నీర్ ఇవి రెండు అయితే సేమ్ ఉంటాయి. ఇక నాకు తెలిసి నేను తిన్న దాంట్లో అయితే బెస్ట్ చాయిస్ అంటే ఆలు అండ్ పన్నీర్. పన్నీర్ కూడా త్వరలో కామెంట్ చేయండి గాయస్. పన్నీర్ కూడా కావాలంటే బటర్ మసాలా పన్నీర్ చేస్తా, పన్నీర్ బటర్ మసాలా. ఓకే గైస్, చూసారు కదా, కొంచెం మనకు కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం పులుసు కూడా అవుతుంది, సరిపోతుంది చపాతీకి. ఇట్లుంటేనే మంచిగా. చపాతీ విత్ ఆలు కర్రీ, గరం గరం తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. చలో తిందాం. ఇక మనకైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని తింటున్నా. మంచిగా డైట్ చేసే వాళ్ళకైతే నైట్ డిన్నర్ బెస్ట్ ఆప్షన్ ఇది. చలో తిని మనకు ఇక లాగా చేద్దాం. ఓకేనా? గరం గరం ఉన్నాయి. ఇట్లా గరం గరం ఎగ్. వేరే అంటే వేరే గైస్, డైట్ చేసేవాళ్ళకి బెస్ట్ ఫుడ్ ఇది నైట్ డిన్నర్లో.
చలో మేము మొత్తం తిని మళ్ళీ మాట్లాడతాం ఓకేనా గాయస్ ఇప్పుడే తిని మనకు డైట్ ఫుడ్ తిని వాకింగ్ చేస్తున్నా చలో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి గాయస్ ఇక పడుకోవాలి ఇలా ఫుల్ వర్క్ అయిపోయింది మనకు బ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి గాయస్ మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్ట్రేట్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్ ముందు మన కంటెంట్ వచ్చేసి మార్నింగ్ 7:30కి లాంగ్ వీడియో వస్తుంది యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అలాగే ఈవినింగ్ 5:30కి ఒక షార్ట్ వీడియో వస్తుంది డే లైఫ్ది ఓకేనా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లో ఓకేనా చలో గైస్ మరి ఉంటా ఇంతటితో బ్లాగ్ అయితే చేస్తున్నా బాయ్